అడుగుతున్నా, బలహీనంగా ఉన్న నీ భర్త పట్ల, భార్య పట్ల, బంధువు పట్ల దయగలిగి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, జాలిని కనపరచు. కఠినంగా ఉండద్దు, కసాయివాడిగా అసలు ఉండద్దు. 3 విషయాలు మీతో పంచుకున్నా, చెప్పండి ఏమిటో? పనిలో దయ. జేన్ అనే ఒక సహోదరి తను ఎక్కడైతే పని చేస్తుందో అక్కడ దయను చూపించింది. ఫలితము దేవుడు తిరిగి ఆ దయకు ప్రతిగా దీవెన ప్రసాదించాడు. ఏమిటి అనంటే, ఆ దయను పొందుకున్నటువంటి ఆ వృద్ధురాలు తన ఆస్తంతా కూడా జేన్ అనే వ్యక్తికి రాసేసింది. మనం దేవుని పేరట దీనస్థితిలో ఉన్న వారికి దయను చూపించినట్లయితే ఆయన కలిగున్న సమస్తాన్ని మన పేరట రాస్తాడు, మర్చిపోకండి. కాబట్టి ప్రతిరోజు మీరు పనిచేస్తున్న చోట దయను, జాలిని, వినయాన్ని, సాత్వికత్వాన్ని, దీర్ఘశాంతాన్ని చూపించండి. అలాగే ప్రతి ఒక్కరికి మీరు ప్రయాణం చేస్తున్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా సరే, పని చేసుకుంటున్నా సరే, నీ చుట్టూ చాలామంది సైతాను చేత గాయపరచబడుతున్న వాళ్ళు ఉన్నారు, అన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనశ్శాంతిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒంటరితనం భరించలేక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. జాలిపడు, కనికరపడు, నువ్వు చేయగలిగిన సహాయం చేయి, నువ్వు చూపగలిగిన దేవుడి ప్రేమను చూపించు. అది దేవుడి నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చివరిగా నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పతి పట్ల, పత్ని పట్ల, పిల్లల పట్ల, పెద్దల పట్ల ఏం చూపించాలి? నువ్వు దయను చూపించు. కాస్త జాలిపడు, కాస్త కనికరపడు, కాస్త ప్రేమగా మాట్లాడు. అంతేగాని కఠినంగా మాట్లాడద్దు, కసాయి దానిలాగా కసాయివాడిగా మాట్లాడద్దు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము, మనం పరిశుద్ధపరచబడిన వారము, మనం దేవుని ప్రియులము గనుక దయను, జాలిని మనం ధరించాలి. అది మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన ఇంటి బయట ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడగలగాలి.